ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సజీవమైన రాళ్ళు అనగా ప్రభువునందు విశ్వాసముంచిన తన పిల్లలు. ఆ సజీవమైన రాళ్ళు, ఆ రాళ్లతో ప్రభు తన నివాస స్థలమును కట్టుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించిన దినముననే ఆయన జీవము మనలో పోయబడును. మన ప్రభువే నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడని చెప్పుచూ ఉన్నాడు. మనము నిత్య జీవము కలిగి ఉన్నాము గనుక సజీవమైన రాళ్ళు అని పిలువబడుచూ ఉన్నాం. దేవుడు తన ఆత్మీయ ఇంటిని కట్టుటలో మనలను సామాగ్రిగా వాడుచున్నాడు గనుక మనము రాళ్ళు అని పిలువబడితిమి. ఒకరు నిత్య జీవము కలిగి ఉంటేనే తప్ప క్రైస్తవుడని పిలువబడే హక్కు లేదు. దేవుని ఇంటిలో భాగముగా కూడా కాలేరు. దేవుడు మనలను తన నివాస స్థలముగా కట్టవలనని కోరుట మాత్రమే గాక మనము ఆ నివాస స్థలముగా ఉండవలనని ఆయన కోరుచూ ఉన్నాడు. మానవ మాత్రులమైన మనమే నివసించుటకు, మనలను ప్రేమించి ధారాళముగా ప్రేమించబడుటకు ఒక ఇల్లు కావాలనని కోరుదుము. అలాగే దేవుడు కూడా తాను నివసించి మనలను ప్రేమించి మన ద్వారా ప్రేమించబడుటకు ఒక ఆత్మీయ గృహమును కోరుచూ ఉన్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ దేవునికి ముఖ్యమైన గుణం. అది శాశ్వతమైనది, విశ్వవ్యాప్తి అయినది, త్యాగ సహితమైనది, మార్పు చెందనిది మరియు మన మానవ గ్రాహ్యమునకు మించినది. మనము ఆయనకు నిత్యమైన నివాస స్థలముగా ఆయనచే కట్టబడవలనని కోరుచూ ఉన్నాడు. ఇంటి నిర్మాణములో రాళ్లను వాడినప్పుడు మొదట అవి బండ నుండి కొట్టబడవలెను. తరువాత సరి అయిన ఉద్దేశము కొరకు వాటిని ఆ ప్రత్యేక స్థలములో ఉంచుటకు సరిపోవునట్లు చెక్కవలెను. అలాగనే మనము కూడా ముఖ్యమైన ఆయన మచ్చులో చక్కగా అమర్చబడినట్లు ప్రభువు కూడా మనలను కొట్టి చెక్కవలసి ఉన్నది. ప్రేమతో ఆయన చెక్కుచున్నప్పుడు మనం అప్పగించుకొనుటకు నేర్చుకుని ఎడల ఇతర సజీవ రాళ్లతో సమాధానముగా జీవించగలం. అనేక మంది విశ్వాసులకు ఇతర విశ్వాసులతో కలిసి జీవించడం కష్టముగా ఉండును. వారు సమాధానముగా సంతోషముగా తమకు తాము వేరుగా ఒక మూల నివసించుదురు. అయితే వారికి ఇతరులతో జీవించుటకు కష్టముగా ఉండును. చాలా చిన్నవాటికి కూడా వారు కలహించుదురు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ఇతర విశ్వాసులతో సమాధానముగా జీవించినప్పుడు దేవుని ఇంటి కొరకైన మంచి స్థితిలో ఉందుము మరియు మన ప్రయాస అత్యధికముగా ఫలవంతము అగును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.